హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు సింపుల్ వీడియో అంటే రాజు ఇంటర్నేషనల్ గురించి ఒక ముఖ్యమైన టాపిక్ అంటే అందరికీ తెలియటం కోసం అని చెప్పి చిన్న టాపిక్ డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, రాజు కాయిన్ని బిట్ కాయిన్కి మార్చుకోవచ్చా, లేదంటే ఇంకా మనం ఇందులో ఇంకా ఏమైనా పర్చేజ్ చేయవచ్చా, ఇలాంటివన్నీ చాలా రకాలైనటువంటి మెసేజెస్ నాకు వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా ఈరోజు క్లారిఫై ఇస్తాను. ఇంకొకటి కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో నేను ఎవరైనా సరే ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనే దాని గురించి చెప్పాను ఐఎన్ఆర్ డిపాజిట్ ద్వారా. ఇప్పుడు దాని గురించి కూడా ఒక క్లారిఫై అవ్వడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అయితే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న సలహా అయితే చెప్తున్నానండి. ఎవరైనా సరే ఏ టాపిక్ మీద అయినా సరే వీడియో చేయమని చెప్పి నన్ను అడిగితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ టాపిక్ గురించి నేను సెర్చ్ చేసుకొని అసలు కరెక్ట్గా ఉందా లేదా, ఆ వెబ్సైట్ ఏదన్నా వెబ్సైట్ గురించి చెప్పమన్నా, లేదంటే ఏదైనా యాప్ గురించి చెప్పమన్నా, లేకపోతే ఇంకా ఏదైనా టాపిక్ దాని గురించి చెప్పమన్నా సరే నేను వీడియోస్ చేస్తాను మీ అందరి కోసం. ఇక్కడ నుంచి నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎటువంటి వీడియో కావాలి లేదా ఏ టాపిక్ మీద వీడియో కావాలి అనే దాని గురించి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దాని గురించి కంపల్సరీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఈరోజు టాపిక్లో రాజో ఇంటర్నేషనల్లో వచ్చినటువంటి మార్పులు, అదేవిధంగా ముందుగా రాజో ఇంటర్నేషనల్ వాళ్ళు అసలు క్లబ్ ఇన్కమ్ ఎందుకు తక్కువ వేశారు. మనకి క్లబ్ ఇన్కమ్ పడింది కదా, 4 స్టార్ క్లబ్ ఎంత పడింది, 16 స్టార్ క్లబ్ ఎంత పడింది, మొత్తం ఇక్కడ మనకి స్క్రోలింగ్ రూపంలో రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నేను సైట్ ఓపెన్ చేశాను. అసలు స్క్రోలింగ్ ఏమొస్తుందో మీకు చూపిస్తాను. 4 స్టార్ క్లబ్ $4, 16 స్టార్ క్లబ్ $7, 64 స్టార్ $12 అండ్ 256 స్టార్ వచ్చేసి $22 పట్టడం జరిగింది. అదేవిధంగా ఆటో పూల్ అండ్ క్లబ్ ఇన్కమ్ విల్ బి gone into Razo wallet and level income, fast track income, referral income, user can be use ID or in withdraw for bank. ఇది మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు విత్డ్రాల్ టు BTC ఆర్ బ్యాంక్ అంటున్నాడు. ఇది మనకందరికీ తెలిసిందే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెబ్సైట్ ఓపెన్ చేయడం తోటే స్క్రోలింగ్ రూపంలో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు మనకి వీళ్ళు ఇంత తక్కువగా ఇవ్వడానికి కారణం ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కట్టిన $34 ఏదైతే ఉందో దాన్నే వీళ్ళు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంతేగాని కంపెనీ సొంతంగా మనకి డబ్బు అనేది ఎక్కడి నుంచో తీసుకొచ్చేవదు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పర్సన్ ఒక $34 పెట్టి జాయిన్ అయితే అతనికి సింపుల్గా $0.40 అంటే మన కరెన్సీలో $30. వాళ్ళు కట్టిన $34లో $0.4 పోతే వాళ్ళకి ఎంత అండి, $33 ఈజీగా మిగిలిపోతాయి. ప్లస్ 1 మంత్ తర్వాత మనకేసేది నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద $16 వేసుకోండి. ఒక మనిషికి ఒక 1 మంత్ వరకు సరిపడా అమౌంట్ మనమే పే చేస్తున్నాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఈ $16 పడినా లేదంటే మనం జాయిన్ అయిన తర్వాత మన డబ్బు మనం తెచ్చుకోవడానికి 4 మెంబర్స్ని యాడ్ చేసుకుంటాం. సపోజ్ ఒక పర్సన్కి చైన్ లింక్ ఎలా వస్తుందో మీరే ఆలోచించుకోండి, దీన్ని బట్టి లెక్కలు వేసుకోండి. మనకి ఒక పర్సన్కి 4 మెంబర్స్ని యాడ్ చేస్తాం అనమాట. అంటే 4 × 34 $128. మనకి 4 మెంబర్స్కి పడేది ఎంత, అప్పుడు స్టార్టింగ్ 4 మెంబర్స్ జాయిన్ అవుతుందంటే $0.4 అంటే $1.2 పోను $128కి సపోజ్ $2 పోతే $126 మిగిలిపోతుంది. అందులో ఇతను 4 స్టార్ క్లబ్కి అచీవ్ అయ్యాడు కాబట్టి అందులో నుంచి 4 వర్కింగ్ జరిగింది కాబట్టి ఒక $30 వేసాడు అనుకుందాం. సపోజ్ స్టార్టింగ్లో వాళ్ళకి ఇలాగే పడ్డాయి, నేను దానికి క్లారిటీ ఇస్తున్నాను. ఒక $30 పడింది అనుకున్నాం. $30 పోతే $126లో $30 పోతే $96 ఇంకా అతనికి మిగిలిపోతుంది. ఆ తర్వాత ఇతనికి ఏంటి, ఇంకా ఈలోపు ఫస్ట్ పర్సన్కి ఆటోపూల్ నెక్స్ట్ 16 ఆటోపూల్ అయిపోతుంది కదా, 64 పడాలి. ఇక్కడ ఎంత మిగిలిపోతుంది, 96 మిగిలిపోతుంది. 64 మిగిలిన 64 ఫస్ట్ పర్సన్కి ఆటోపూల్ కింద వేస్తాడు. ఇంకా ఇతనికి $15 అలా కూడా అలా డివైడ్ చేసుకుంటూ పోతాడనమాట. అంటే ఏంటంటే వాళ్ళు కట్టిన అమౌంట్ని
34 కట్టిన అమౌంట్ని మరలా డివైడ్ చేసుకుంటూ పోతాడు. ఇది ఈ ఒక్క పర్సన్కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ పర్సన్కి 15 ఎలా పడతాయి అనేది, ఇంకా ఆ తర్వాత 15 వేస్తాడు. ఈ తర్వాత 64 ఇతనికి ఈలోపు ఇంకా కొంతమందిని యాడ్ చేసుకుంటూ పోతుంటాడు. అలాగా జాయినింగ్స్ చాలా పెరిగిపోయే కొద్దీ అతను వాటిని డివైడ్ చేస్తూ పోతాడు. అంటే ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి వాళ్ళు కట్టే $34 నుంచి $2 అనేది డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసేసి ఇప్పుడు సపోజ్ 14 లక్షల మంది జాయిన్ అయి ఉన్నారు, లేదా ఇంకా పెరిగిపోతూ ఉన్నారు. ఈ 15 రోజులు ఎంతమంది జాయిన్ అయ్యారో అంతమంది దగ్గర నుంచి $2 తీసుకొని 4 స్టార్ క్లబ్కి ఎంత, 16 స్టార్ క్లబ్కి ఎంత, 64 స్టార్ క్లబ్కి ఎంత అని చెప్పి డివైడ్ చేస్తారు. ఎవరికైతే పడాలో వాళ్ళందరికీ కూడా డివైడ్ చేసుకుంటూ పోతాడు. ఈ విధంగా వాళ్ళు మనం జాయిన్ అయినటువంటి రెఫరల్ ద్వారా వచ్చే అమౌంట్ని, మన ద్వారా వచ్చే అమౌంట్ని వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు తప్ప వాళ్ళు పైసా పెట్టరనమాట. దీని ద్వారా వాళ్ళకి లాభం రావట్లా. లాభం రావాలంటే ఏం చేయాలి? క్లబ్ ఇన్కమ్ని కానీ లేదంటే ఏదో ఒక ఇన్కమ్ కానీ ఇలా ఇన్కమ్ వ్యాలెట్కి, రాజో వ్యాలెట్కి తరలిస్తూ ఉంటే కొంత పేమెంట్స్ అనేవి ఆగిపోతాయి. పేమెంట్స్ ఇవ్వటం అనేది తగ్గిపోతుంది. ఈ రకంగా వాళ్ళకి ఫండ్ అనేది, కట్టే ఫండ్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. దీని ద్వారా వాళ్ళకి బెనిఫిట్స్ కొన్ని కలుగుతాయి అన్నమాట. ఇందులో ఇంత లాజిక్ ఉంది. ఈ టాపిక్ అంతా కానీ మీరు క్లియర్గా కూర్చొని ఆలోచించుకోండి. ఒక పర్సన్ జాయిన్ అయితే $34 వస్తాయి. ఈ $34 కాను అతను ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ఆ పర్సన్కి ఫస్ట్ మంత్లో. ఈ ఫస్ట్ మంత్లోపు ఇతను కంపల్సరీ వర్క్ చేసి 4 మెంబర్స్ని జాయిన్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇంకో 2 మెంబర్స్ని కూడా జాయిన్ చేసుకుని మరలా $50 అనేది సిల్వర్కి ఆటో పూల్ ఇచ్చుకుంటాడు. దాని ద్వారా 25% అనేది, ఒక 50% అనేది కంపెనీకి వెళ్ళిపోతుంది, ఒక 50% అనేది అప్లైనర్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట రొటేషన్. ఇది ఒక రొటేషన్ వర్క్ బిజినెస్. దీని ద్వారా వీళ్ళకి క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గూగుల్ సంస్థ నుంచి కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ వెబ్సైట్ అయినా సరే సక్సెస్ఫుల్గా ఎంతమంది మెంబర్స్ ఆ సైట్ని విజిట్ చేస్తూ ఉంటే అంత ప్రాఫిట్ అనేది వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక సీక్రెట్ అండి. కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్గానే ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇందులో సభ్యులు పెరిగే కొద్దీ వేయటానికి కొంచెం కష్టంగా ఉండటం వల్ల కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం అంతా కూడా పంచుకుంటూ పోతే ముందు కంపెనీకి అనేది స్టాండర్డ్గా నిలదొక్కునే పరిస్థితి ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టాండర్డ్గా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కొన్ని ఇంతకుముందు ఫస్ట్లో ఉన్నటువంటి మొత్తం 100% విత్డ్రాయల్ అవన్నీ కూడా మార్పులు చేస్తున్నారు. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం కబీర్ సింగ్ గారితో నేను ఆల్రెడీ డిస్కస్ చేద్దాం ట్రై చేశాను. ఇవాళ నేను ఫోన్ చేసినా కానీ అతను లిఫ్ట్ చేయలేదు. అంటే నేను ఫస్ట్ టైం ఇప్పుడే కాల్ చేయటం, నేను ఆ నెంబర్ గ్యాదర్ చేసుకొని కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. వాట్సాప్ మెసేజ్ చేశాను, ఆ రిప్లై రావడంతో నెక్స్ట్ ఏం వస్తుందనే దాని గురించి నేను మీకు కంపల్సరీ నేను అప్డేట్ అనేది ఇస్తాను. ఇక దానికి తోడుగా ఇందులో మనకి తక్కువ పడినాయి అని బాధపడుతున్నారు. ఎప్పుడైతే జాయినింగ్స్ తక్కువ ఉంటాయో అప్పుడు కంపల్సరీ క్లబ్ ఇన్కమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. క్లబ్ ఇన్కమ్ తగ్గించేసి నెక్స్ట్ ఆటో పూల్కి ఇచ్చుకోవాలి కదా. నెక్స్ట్ ఉన్న ఆటో పూల్కి కూడా టైం అవుతూ ఉంటుంది. ఆ ఆటో పూల్కి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అని చెప్పి అతను ఈ అమౌంట్ని అంతా బ్లాక్ చేస్తూ, అంటే మీ డాలర్ని బయటికి రానివ్వకుండా అలా ఇన్కమ్ వ్యాలెట్లోకి అలా మారుస్తూ, జాయినింగ్స్ తక్కువ ఉన్నాయి, అతను చెప్పిన ప్రకారం ఇవ్వాలంటే కొంత బర్డెన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి కంపెనీ కూడా సేఫ్ సైడ్లో నిలదొక్కుకోవాలి. కాబట్టి కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు. అందరూ కూడా నిదానంగా సౌమ్యంగా ఆలోచిస్తూ నిదానంగా ఉండండి. ఆ తర్వాత కొన్ని నెలలు అంటే 2 months, ఆఫ్టర్ 2 months అయితే మరలా 100% విత్డ్రాల్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ నెలాఖరు వరకు అయితే టైం అడుగుతున్నారు. అంటే టైం అంటే ఏం లేదు, ఈ నెలాఖరు వరకు కూడా వీళ్ళు ఇంకా ఈ వెబ్సైట్లో కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చి, అదేవిధంగా షాపింగ్ పోర్టల్ని కూడా లాంచ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. షాపింగ్ పోర్టల్కి ఇంకా కొన్ని ప్రిఫరెన్సెస్ అయితే, అంటే సైట్కి సంబంధించి కొన్ని మెజర్మెంట్స్ కానీ, సైట్కి సంబంధించి కొన్ని SSL సర్టిఫికెట్స్ అని ఇవన్నీ చాలా ప్రోగ్రామ్స్ అయితే మార్పులు చేస్తూ ఉన్నారు. అప్డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ అప్డేట్స్ అయిపోవడంతో మీకు సైట్ కూడా లాంచ్ అవుతుంది. ప్లస్ ఏదైనా సరే ఒక కంపెనీ ఎదుగుతున్నా లేదు బాగా ఇన్కమ్స్ ఇస్తున్నా దాని మీద పుకార్లు రావటం కానీ లేదా కొన్ని వదంతులు రావటం కానీ సహజంగానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ తీసుకోండి, లోన్ ఇచ్చే యాప్స్ ఉన్నాయి, క్రెడిట్ బి అని కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, దాని మీద కూడా చాలా పుకార్లు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు చాలా వస్తూ ఉంటాయి. కానీ లోన్ ఇవ్వటం మానేసిందా, లోన్ తీసుకోవటం మానేసారా? బట్ మనం కూడా అలాగే
జాగ్రత్తగా. అయితే ఎక్కువ మందిని జాయిన్ చేసుకుంటూ పోతే ఏంటంటే మనకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది, కంపెనీ వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది. అందువల్లనే కొద్దిగా తగ్గుతూ ఉందన్నమాట. క్లబ్ క్లోజింగ్ కూడా మనకి 2 టైమ్స్గా మార్చడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి నిన్న స్క్రోలింగ్లో అయితే ఇవ్వడం జరిగింది. మంత్లీ ఇంతకుముందు 3 టైమ్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు నెక్స్ట్ నుంచి 2 టైమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంతకుముందు ఏంటంటే సింగిల్ పర్సన్ జాయిన్ అవుతుందంటే 1 మంత్ వరకు అతను దానిలోనే యాడ్ చేస్తాడు. ఈలోపు అతను వర్క్ చేసి ఇంకొంతమందిని జాయిన్ చేస్తాడు. నేను ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్. అలా క్రౌడ్ పెంచుకుంటూ పోయే కొద్దీ క్రౌడ్ ఇతను డివైడ్ చేసుకుంటూ ఉంటాడు. అతను ఏ కాడికి ఎప్పటికీ కూడా ఇలాగా డివైడ్ వేసుకోవటం తప్ప కొద్దిగా దాన్ని ఎలా స్టేబిలిటీ చేసుకోవాలి అనేది ఫస్ట్లో చూసుకోలేదు. అందువల్ల ఇంత బర్డెన్ అవుతున్నాడు. ఈ కంపెనీ వాళ్ళు బర్డెన్ అవడానికి కారణం మటుకు అదే ఫస్ట్ నుంచి ఒక ప్రిన్సిపుల్డ్గా అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి 2 టైమ్స్ ఆటో పూల్ అనుకుందాం. సపోజు ఇంత పడాలి, ఇంతమంది జాయిన్ అయితే ఇంత ఇన్కమే వస్తుంది, లేదా ఆటో పూల్ ఇన్కమ్ కరెక్ట్గా టైం టు టైం వేసాడు. అది కాక ఇప్పుడు ఉన్న రూల్ ప్రకారం ఫస్ట్ నుంచి కూడా చేసినట్లయితే ఈ పాటికి కంపెనీ ఒక పీక్లో ఉండేది. బట్ అలా చేసుకోకుండా ఫస్ట్లో అయితే మొత్తం ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి కదా అని పనిచేసింది అనమాట. ఇప్పుడు పంచడానికి ఏమీ మిగలట్లేదు అక్కడ. ఎందుకంటే అవుట్ గోయింగ్ ఎక్కువైంది, ఇన్కమింగ్ తక్కువైపోయింది. అంటే జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళకి ఇచ్చే ఫండ్స్ ఎక్కువైపోయినాయి, జాయిన్ చేసే పర్సన్స్ తగ్గిపోయారు. అదే ఏ కంపెనీకి అయినా సరే డౌన్ఫాల్కి కారణం ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే క్రౌడ్ ఫండింగ్ బిజినెస్కి వచ్చి ఏ కంపెనీ అయినా సరే డౌన్ఫాల్ అవుతుంది అంటే కారణం ఇదే. జాయిన్ అయిన వాళ్ళంతా కూడా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళంతా కూడా కరెక్ట్గా వర్క్ చేసుకుంటూ పోతే ఏ కంపెనీ కూడా డౌన్ఫాల్ అవ్వదు. అదే వర్క్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు 14 లక్షల మంది జాయిన్ అయ్యారు. ఆ 14 లక్షల మంది ఇంకా కొంతమంది జాయిన్ అవ్వడం కోసం ఇంకా కృషి చేస్తూ ఇంకా 14 లక్షలు డబల్ చేస్తూ అలా పోతే కంపెనీ గ్రోత్ ఉంటుంది. అలాగే డివైడ్ చేసే ఫండ్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఒక పక్క కంపెనీ గ్రోత్ లేదు, 14 లక్షల మందికి పంచుతూ పోవాలి. అందుకే వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టతరం అయిపోయింది. దాన్ని స్టెబిలిటీ చేసుకోవడం కోసమే చాలా మార్పులు చేసుకుంటూ వెంటనే మార్పులు చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మన కుటుంబంలోనే ఒక్కసారిగా వచ్చిన శాలరీ మొత్తం ఖర్చు చేసుకుంటూ స్టెబిలిటీ లేకుండా చేసుకుంటూ పోతే చాలా కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తం అయిపోతుంది. అలా కాకుండా మనం ఫస్ట్ నుంచి కుటుంబానికి మనకి వచ్చే శాలరీని కొద్దిగా నిల్వ చేసుకుంటూ ఎంత మటుకి తక్కువ ఖర్చులు పెట్టుకుంటూ అంటే కొద్దిగా పంచుతూ అలా ఉంటే హ్యాపీగా ఉంటుంది కుటుంబం. అలాగే ఇది కూడా అంతే. అదొక్కటి ఆలోచించుకోండి. ఎవ్వరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. ఎంత ఎక్కువ జాయిన్ అవుతూ ఉంటే అంత బాగా ఉంటుంది కంపెనీ అనేది. బట్ జాయినింగ్స్ అనేవి తగ్గిపోయినాయి, వర్క్ చేయట్లేదు, చాలామంది వర్క్ చేయట్లేదు. నాకు తెలుసు ఆ సంగతి. చాలామంది వర్క్ చేయట్లేదు ఎందుకంటే డిసప్పాయింట్మెంట్. గత నెల 24వ తారీఖు నుంచి ఎప్పుడైతే అప్డేట్స్ మొదలైనయో 100% బ్యాంకుకి రాకుండా ఇన్కమ్ వ్యాలెట్, రాజో వ్యాలెట్ అని ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పుడు అందరిలో డిసప్పాయింట్మెంట్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. ఆ డిసప్పాయింట్మెంట్ ద్వారానే చాలామంది సభ్యులు చేరటం లేదు, జాయిన్ చేయట్లేదు, కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టే కంపెనీ అస్తవ్యస్తంగా తయారయ్యే పరిస్థితులకు వచ్చింది. అదే మనం కరెక్ట్గా ఉంటే, మనం కరెక్ట్గా ఫాలో చేసుకుంటూ ఉంటే జరిగేదంతా మన మంచిగా. అంటే కొంత స్టాప్ చేయటం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ముందు వస్తాయనే ఉద్దేశం మనకు ఉన్నట్లయితే జాయిన్ చేసుకుంటాం. దీన్ని నేను కంపెనీ కోసం చెప్పట్లేదండి, ఊరికే ఎగ్జాంపుల్గా చెప్పాను. నాకైతే ఇంతమటికి ఏ అప్డేట్ రాలేదు, బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్సిఎఫ్ కాయిన్ని బిట్ కాయిన్లోకి మార్చడం కుదురుతుందా అని ఒక సోదరుడైతే కామెంట్లో అడిగాడు. ఆర్సిఎఫ్ కాయిన్ని బిట్ కాయిన్లోకి మార్చడం కుదరదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ ఐడిని ఏదైతే నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను, ఐఎన్ఆర్ డిపాజిట్ ద్వారా డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చని. డైరెక్ట్గా జాయిన్ అయిన పర్సన్ ఉన్నాడు, కాకపోతే ఆ తర్వాత అప్గ్రేడ్ జరిగింది కాబట్టి, అంటే సర్వర్ మెయింటెనెన్స్ ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి ఐఎన్ఆర్ పేమెంట్తో ఎవరు కూడా దయచేసి జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే ఐఎన్ఆర్ పేమెంట్లో కొన్ని ఫాల్ట్స్ అయితే వస్తున్నాయి వాళ్ళ దాకా. అంటే అది ఇంకా సర్వర్ అనేది కరెక్ట్ మెయింటెనెన్స్ అవ్వలేదు. ఐఎన్ఆర్ పేమెంట్స్ మనీ అయితే కట్ అవుతున్నాయి కానీ మన రాజో వ్యాలెట్లో యాడ్ అవుతలేదు. దానికి కొంత సమయం అయితే పడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఐఎన్ఆర్ డిపాజిట్ ద్వారా డైరెక్ట్గా ఐడి యాక్టివేట్ చేసుకోవడానికి చూడవద్దు. ఎవరి కింద అయితే జాయిన్ అవుతున్నారో వాళ్ళని అడగండి, డబ్బులు ఇచ్చేసి వాళ్ళు మీకు ఐడి అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు నిదానంగా ఒకవేళ ఎవరైనా డబ్బులు ఐఎన్ఆర్ డిపాజిట్ ద్వారా ఆగిపోయి ఉన్నట్లయితే, నాయి కూడా ఆగిపోయినాయి, ఒకవేళ ఆగిపోయి ఉన్నట్లయితే
సర్వర్ కరెక్ట్ అవటంతో మనకి మన అమౌంట్ అనేది రాజు వ్యాలెట్లో యాడ్ అవుతుంది. మరలా టికెట్ రైట్ చేయొచ్చు, మనం ఆ విధంగా చేయొచ్చు. ఇక ఇన్కమ్ వ్యాలెట్, అప్గ్రేడ్ వ్యాలెట్, ఇలా రకరకాలుగా. నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఇన్కమ్ వ్యాలెట్ కూడా లేకుండా కంప్లీట్గా మొత్తం అంతా కూడా రాజో వ్యాలెట్ ద్వారానే అవుతుంది. అంటే ఐడి యాక్టివేషన్ చేయాలన్నా టోటల్ మొత్తం అమౌంట్ కూడా రాజో వ్యాలెట్ నుంచి అవుతుంది. దీనికి కూడా ఏదో మార్పులు జరుగుతున్నాయని చెప్పి నాకు చెప్పారు, కానీ కంప్లీట్ న్యూస్ అయితే రాలేదు. ఇన్కమ్ వ్యాలెట్ అనేది తీసేసి మొత్తం మన దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ రాజో వ్యాలెట్లోకి వేస్తారు అనేది నాకు చిన్న సమాచారం అయితే తెలిసింది. కాబట్టి అది మీ ముందుకు తీసుకురావడం కోసం చేశాను. ఎందుకంటే రాజో వ్యాలెట్లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఇప్పుడు సపోజ్ ఐడి యాక్టివేట్ చేయాలన్నా లేదా ఐడి అప్గ్రేడ్ చేసుకోవాలన్నా మొత్తం అంతా కూడా రాజో వ్యాలెట్ నుంచే తీసుకుంటుంది. ఇన్కమ్ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ అలాగే ఉండిపోతుంది. కాబట్టి కంపెనీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి మార్పు అదే అనిపిస్తుంది నాకు. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇన్కమ్ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా తీసుకెళ్ళి రాజో వ్యాలెట్లో తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఇన్కమ్ వ్యాలెట్ అనే ఆప్షన్ అనేది తీసేసి రాజో వ్యాలెట్, టోటల్ ఆల్ రాజో వ్యాలెట్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, కాయిన్ పర్చేజ్, ఈ రకంగానే ఉంటుంది. నెక్స్ట్ రాబోయే మార్పుల్లో ఇది ఒకటి ఉంటుంది. కాకపోతే మీరు వెయిట్ చేయాలి. ఈ నెలాఖరు వరకు అయితే స్టెబిలిటీ ఉండదు. ఈ నెలాఖరు వరకు అయితే మన అప్డేట్స్లో స్టెబిలిటీ ఉండదు. నెలాఖరు తర్వాత మనకి అప్డేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆగస్ట్ కల్లా ఒక కంప్లీట్ రూపం అయితే వస్తుంది. కాబట్టి అందాక కొద్దిగా ఓపికగా వెయిట్ చేయండి. కంప్లీట్గా మన అందరం కూడా లాభపడతాం. ఇది ఈరోజు నేను ఇస్తున్నటువంటి మీకు సమాచారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.